కావలి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి స్వాతంత్ర సమర యోధుడు సామాజిక న్యాయ పోరాట యోధుడు వర్ధంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్యే కావలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు సామాజిక సమానత్వ, అణగారిన వర్గాల అభ్యున్నతి, దేశ అభివృద్ధి కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలు, విలువలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొంటూ ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈరోజు కావలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ నందు మా నాయకుడు ఆదేశాల ప్రకారం బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మా పార్టీ ఏర్పడిందే పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం. ఆనాడు బాబు జగజ్జీవన్ రావు గారు 30 సంవత్సరాలు సుదీర్ఘకాలం భారతదేశ మంత్రిగా వివిధ శాఖల్లో పనిచేసి సమానత్వం కోసం పనిచేసిన వ్యక్తి, సమానత్వం కోసం చాలా కృషి చేసిన అభినందనీయుడైనటువంటి మా బాబు జగజ్జీవన్ రామ్ గారి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అదే కోవలో భారతదేశంలో ఆయన ఎట్లా పనిచేశారో ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, రాజకీయ అభివృద్ధి కోసం ఎన్నో అవకాశాలు కల్పిస్తూ, ఎన్నో సంక్షేమ పథకాలు వాళ్ళకి అందిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళని ఎంతో ముందుకు తీసుకెళ్లే ఏర్పాట్లు ఆ రోజు చేసింది. అదేవిధంగా ఈరోజు కూడా ఆ పార్టీలో ఆ సమాజ వర్గం అంటే అన్ని రకాల సమానత్వం సాధించేటువంటి పార్టీ ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారే అడుగుజాడల్లో, ఆయన ఆశయ సాధనలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అడుగులేస్తుందని చెప్పేసి ఆయన వర్ధంతి కార్యక్రమం నిర్వహించినందుకు మా నాయకులందరికీ, మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కావలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి వారి కార్యాలయంలో ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి జరుపుకోవటం చాలా సంతోషకరమైన రోజుగా భావిస్తున్నాం. అలాగనే ఆయన బీహార్లో ఆయన చందన గ్రామంలో జన్మించిన వ్యక్తి. ఒక దళిత గ్రామాల్లో జన్మించి ఈరోజు పార్లమెంటు దాకా వెళ్ళడం జరిగింది. పార్లమెంటు పలు శాఖలు చేసిన వ్యక్తి. పలు దేశాలతో యుద్ధాలు కూడా రక్షణ శాఖగా ఉన్నప్పుడు ఆయన రక్షణ శాఖ ఉన్నప్పుడు పలు దేశాలతో కూడా యుద్ధాలు ప్రకటించినప్పుడు కూడా భారతదేశానికి వన్నె తెచ్చిపెట్టిన మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్ గారిని మనం ఇప్పుడు కొనియాడబడుతున్నాం. వాస్తవం. అలాంటి వ్యక్తికి ఈరోజు వర్ధంతి జరుపుకుంటున్నందుకు మనం పూర్తిగా అందరం ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన రోజు వచ్చింది. అందుకని ఈరోజు మనం జగజ్జీవన్ రావు గారు ఎక్కడ దేశ ఉప ప్రధానిగానే మిగిలిపోయాడు కానీ ప్రధాని కాలేకపోయాడు. కేవలం అక్కడే అర్థమైపోతుంది. ఇప్పుడు మన సిస్టర్ గారు మాట్లాడినప్పుడు ఎక్కడ సమానత్వం ఉందా అనే విధంలోనే ఈరోజు సమానత్వం ఎంతవరకు ముందుకు పోయిందనేది కూడా ఆ రోజు నుంచి కూడా ఇలాగనే వస్తుంది. ఇలాంటివన్నీ మార్పులు రావాలి. దళితులు కూడా ఒక హోదా స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారి నాయకత్వంలో క్యాంపు కార్యాలయం నందు బాబు జగజ్జీవన్ రావు 40వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు ఈ భారతదేశ ఉప ప్రధానిగా ఉంటూ ఆనాడు ప్రధానమంత్రి కావాలని ఉద్దేశంతో అప్పట్లో ఆయన కాకూడదు, దళితుడిని ఒక కుల వివక్ష రాను ఉండి ఆయన్ని పార్లమెంట్ వ్యవస్థ రాని ఒక పార్లమెంట్ వ్యవస్థ కూడా రద్దు చేయడం జరిగింది. బాబు జగజ్జీవన్ రావు కార్మిక శాఖ మినిస్టర్గా, లా మినిస్టర్గా, డిఫెన్స్ మినిస్టర్గా అన్ని మినిస్టర్లుగా చేసి అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి ఆ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేయడం కోసం కష్టపడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అన్ని వర్గాల పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో పోగేసుకుంటూ ఆ రాజ్యాంగం ఇంప్లిమెంట్ చేసిన ఘనత అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే జగజ్జీవన్ రావు ఇంప్లిమెంట్ చేయడానికి పోరాటం చేయడం జరిగింది. హక్కుల కోసం భిక్షమెత్తకండి, పోరాడి సాధించుకోమన్నారు. అదే దశలో మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
వీళ్ళందరికన్నా కళ్ళతో గ్రామ స్వరాజ్యంలో గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, రేషన్ బండి పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్లాలని అర్బన్ హెల్త్ సెంటర్లు మొత్తం తీసుకొచ్చినాడు మన మాజీ ముఖ్యమంత్రులు. కానీ ఈనాటి పాలకులు దళితుల మీద, గిరిజనుల మీద, ఉదాహరణకి పేరుపోవు క్రాంతి కుమార్, విజయవాడ క్రాంతి కుమార్ని సిఐ నాగరాజు అతన్ని తీసుకుపోయి కొట్టి ఇంకా చనిపోతాడని భయపడి సెల్ఫీడ తీసుకొని, నేను సిఏ వల్ల చనిపోతున్న సెల్ఫీడ తీసుకొని ఈరోజు ఆ కేసు మీద అట్రాసిటీ చేయకుండా పాలకులు కన్నెప్పి చూస్తున్న ఎస్సీ ఎస్టీ మీద, ఉదాహరణ కావల్లో కూడా మహిళల మీద జరిగింది. ఇలాంటి పాలకులు ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఎందుకంటే అందరూ మంచి ప్రభుత్వం చెప్పుకుంటున్నారు, వీళ్ళు స్టిక్కర్లు వేసుకోండి, ఇదే మంచి ప్రభుత్వ విధానం. ఆలోచించండి ప్రజలారా. ఎందుకంటే మనకు అంబేద్కర్ అని ఒక ఆయుధం ఇచ్చాడు, ఓటు అని ఆయుధం ఇచ్చాడు. ఆ ఓటుతో ఎప్పుడు ఎలక్షన్ జరిగినా ఇలాంటి పాలకులకు బుద్ధి చెప్పాలని ఈ సందర్భం కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ క్యాంప్ కార్యాలయంలో కావలి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారి యొక్క ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి జగజ్జీవన్ రావు 40వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు ఘనంగా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగినందుకు చాలా ఆనందంగా ఉంది. భారతదేశంలో అట్టడుగు వర్గాల, అణగారిన వర్గాల కోసం తన చిన్ననాటి జీవితంలో జరిగినటువంటి అంటరానితనాన్ని ఒక ఆయుధముగా మలుచుకొని తన యొక్క విద్యా వ్యవస్థని కొనసాగిస్తూ కూడా అట్టడుగు వర్గాల కార్మికుల కోసం, కర్కర్షుల కోసం, ప్రజల కోసం, సామాన్యుల కోసం, అట్టడుగు పేద ప్రజల కోసం పాటుపడినటువంటి వ్యక్తి జగజ్జీవన్ రావు గారు. అదేవిధంగా భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలోనే ఒక అణగారిన వర్గాల నాయకుడు 30 సంవత్సరాల భారతదేశ చట్టసభల్లో లోక్సభ సభ్యుడిగా కొనసాగినటువంటి ఏకైక వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు అని సందర్భంగా తెలియజేస్తున్నాను. జగజ్జీవన్ రావు గారు తను కార్మిక శాఖ మంత్రిగా, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవసాయానికి భారతదేశంలోని హరిత విప్లవం ద్వారా వ్యవసాయానికి అనేక సబ్సిడీ సేవా కార్యక్రమాలకు రైతులకు కొనసాగించిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా బాబు జగజ్జీవన్ రావు అని ఆదర్శంగా తీసుకుని మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క బాటలోని ఎస్సీ వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడం మన యొక్క ఆంధ్రప్రదేశ్లో జరిగిందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినట్టు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు. అతీతంగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితి నుంచి ఆగిపోయిన పరిస్థితి, దాని కొనసాగింపుగా తండ్రి ఆశయాల కోసం ముందుకు వచ్చిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నేతృత్వంలో 19 నుంచి 24 మధ్య కొనసాగిన ప్రభుత్వం ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీల కోసం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ ఒక ధైర్యంగా ముందుకు వచ్చిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఒకటి విద్యా వైద్య విధానం కోసం నాడు నేడు వ్యవస్థను తీసుకుని వచ్చి, సచివాలయ వ్యవస్థను తీసుకుని వచ్చి ప్రతి ఒక పథకాన్ని, ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేరుగా ప్రజల వద్దకే వచ్చే విధంగా వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం, సచివాలయాన్ని దగ్గర తీసుకొని వచ్చి పరిపాలన సౌలభ్యం చేస్తూ ఎక్కడా కూడా లంచాలకు తావు లేకుండా, తారతమ్యాలు లేకుండా ఆయన కొనసాగించిన పరిపాలన నిజంగా నవ్వుతో నా భవిష్యత్ అని చెప్పాలి. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు వెనక అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తున్నాం, దళితుల మీద దాడులు కావచ్చు, ఎక్కడ చూసిన అక్రమ కేసులు కావచ్చు, ప్రశ్నించే గొంతుల మీద ఎక్కడ పడితే అక్కడ దౌర్జన్యం. మనం చూసాం ప్రశ్న రావణని, ఆయన కేవలం కొన్ని ప్రశ్నలు సంధిస్తే దానికి సమాధానం చెప్పలేక ఆయన మీద వీధి వీధి తిప్పుతూ, స్టేషన్ స్టేషన్ తిప్పుతూ రోజు రోజుకి ఎన్ని కేసులు పెడతా ఉన్నారు. అదే మాటలు ఎవరైతే ఈరోజు కేసులు పెట్టిస్తున్నారో వాళ్ళు మాట్లాడితే, వాళ్ళు మాట్లాడిన చెప్పలేని భాష మాట్లాడితే పబ్లిక్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిని స్వయంగా మాట్లాడినా దిక్కు లేదు, వాళ్ళు చంపుతామన్నా దిక్కు లేదు. కానీ ఈరోజు చూస్తున్నాం ఒక చిన్న మాట మాట్లాడితే కేసులు. మనం చూసాం మన మాజీ శాసనసభ్యులు పొరపాటున ఒక చిన్న పదం దొరికితే ఇమ్మీడియట్గా కేసు కట్టారు 1 టౌన్ పరిధిలో. గతంలో చూసాం ఈ మాజీ శాసనసభ్యుల మీద ఎన్ని కేసులు కట్టారో, ఇక్కడ మీడియా వాళ్ళ మీద చూసాం ఎన్ని కేసులు. వాళ్ళలో ముఖ్యంగా దళితులే ఉన్నారు. ఇవన్నీ చూస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని కాంక్షిస్తున్నారా, అరాచకాన్ని కాంక్షిస్తున్నారా అని చెప్పి మేము ఒకటే ప్రశ్న వేయదలుచుకున్నాం ఈ సందర్భంగా. మీరు రానున్న కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ జిల్లాలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఈ నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడ ఎవరి మీద దాడులు జరిగినా, అన్యాయం జరిగినా ఊరుకునే ప్రశ్న లేదు,
ఊరుకునే ప్రసక్తి లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా అండదండగా ఉండి వీళ్ళు చేస్తున్న అరాచకాల మీద, అవినీతి మీద పోరాటం అయితే సమయం ఆసన్నమైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ బాబు జగజ్జీవన్ రావు గారు, జోహార్. ఈరోజు కావలి నియోజకవర్గపు ఇన్ఛార్జి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు దివంగత మహానేత డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఉప ప్రధానిగా, అత్యధికమైన సంవత్సరాలు ఉన్న పార్లమెంటేరియన్గా, రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా అనేక రకాలుగా ఆయన పరిపాలనలో తనదంటూ ఒక శైలిని ఉంచి పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు స్వయంగా యుద్ధంలో పాల్గొన్న ధీరోత్తమదారుడు, వారిని తరిమి కొట్టిన ఒక దీశాలి. అదేవిధంగా చిన్నతనం నుంచి కూడా వివక్ష మీద పోరాటం కొనసాగిస్తూ, అంటరానితనం మీద పోరాటం కొనసాగిస్తూ, సమానత్వం కోసం ఆయన కొనసాగించిన పోరాటం అనిర్వచనీయం. ముఖ్యంగా స్వతంత్రానికి ముందే అప్పట్లోనే రాజకీయాల్లోకి వచ్చి ఒక పార్లమెంటరీగా ఒక పార్టీ స్థాపించిన ఒక గొప్ప వ్యక్తి. స్వతంత్రం వచ్చే ముందు రాజ్యాంగ నిర్మాణ కమిటీకి నిజంగా ఆయన ఒక కీలకమైన బాధ్యతలు వహించిన వ్యక్తి. ఈరోజు రాజ్యాంగం అమలుపరిచిందంటే, రాజ్యాంగం ఈరోజు అమలుపరిచి జరుగుతూ ఉందంటే దాని అంతటా కూడా కీలకంగా ముందు వ్యవహరించిన వ్యక్తి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయన తీసుకున్న అనేక సంస్కరణలు ఈరోజు కార్మిక రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, రక్షణ రంగంలో కావచ్చు, ఈరోజు ఒక దశ భారతదేశానికి నిర్దేశించిన ఒక గొప్ప దీశాలి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు. అటువంటి వ్యక్తి ఈరోజు నిజంగా ఆయన 1986లో చనిపోతే ఈ రోజుకి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పిదప ఏదైతే ఆయన దేనికోసం పోరాటం చేశారో నిజంగా ఆయన సమాధి ప్రాంతాన్ని కూడా సమతా దివస్గా ఈ భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దాని ఉద్దేశం అందరినీ సమానంగా చూడడం, సమానత్వం ఉండాలనేదే ఒక ఉద్దేశం. అయితే ఏదైతే ఆయన కలలు కన్నారో, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కలలు కన్నారో, వీరి సారథ్యంలో ఏదైతే ఈ రాజ్యాంగం రూపొందించిందో దాన్ని కొనసాగించాలంటే అందరికీ అన్ని హక్కులు ఇవ్వాలి, అందరూ సమానంగా ఉండాలి, ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఈ దేశాన్ని పురోగతి చెందించాలనే ఒక ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని గతంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొనసాగిస్తే ఆ రోజు ఆయన ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, ఇటు వ్యవసాయ రంగంలో కావచ్చు, ఇటువంటి బహుత్తరమైన మార్పులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని కొన్ని సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లారు అభివృద్ధిలో. తర్వాత చూసాం ఎక్కడ వేసిన గొంగలే అలాగే అన్నట్టు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లేని లోటు ఈ రాష్ట్రంలో స్పష్టంగా కనిపించింది. ఈనాడు బాబు జగజ్జీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా మన కావలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో జగజ్జీవన్ రావు గారి వర్ధంతిని మనం జరుపుకుంటూ ఉన్నాము. ఆయన భారతదేశ స్వాతంత్ర సమర యోధులలో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా చెప్పుకోదగినటువంటి స్వాతంత్ర సమర యోధుడు. ఎందుకంటే దళితుల కోసం మాత్రమే కాకుండా ఆయన దేశం కోసం అలుపెరగని పోరాటం చేసినటువంటి ఒక సమర యోధుడు. అలాంటి వ్యక్తి వర్ధంతిని 40వ సంవత్సర వర్ధంతిని ఇక్కడ జరుపుకోవడం అనేది ఎంతో సంతోషదగినటువంటి విషయం అయినప్పటికీ ఆయన దేనికోసమైతే పోరాటం చేశాడో, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానమే, సమానత్వం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఆయన పుట్టినరోజును కూడా సమానత్వ దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు. అలాంటిది ఈనాడు సమానత్వం అనేది ఎక్కడ ఉన్నది? ఆయన దేనికోసమైతే బాల్యం నుండే, విద్యార్థి దశ నుండే ఏ వివక్షతో పోరాటం చేశాడో అదే వివక్ష నేటికి కొనసాగుతూనే ఉన్నది. ఎక్కడ చూసినటువంటి దళితుల మీదే కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ యొక్క మారణ కాండనే అనుకోవచ్చు. ఎక్కడ చూసినా దళితులను చంపివేయడము, అలాగే కావలి పట్టణంలో గిరిజన మహిళ మీద వివస్త్రను చేసి ఆమెను ఏ విధంగా ఆమె మీద దారుణమైనటువంటి హింసకు గురి చేశారో మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఎక్కడ సమానత్వం అనేది ఉన్నది?
ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే. మన మాజీ ముఖ్యమంత్రి గారు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని వారి యొక్క హక్కుల కోసం పోరాటం చేసి వారికి సమానమైనటువంటి హోదాలను కల్పిస్తూ వాళ్ళు ముందడుగు తీసుకురావాలని ఆయన పోరాట యోధుడిగా అంబేద్కర్ గారి యొక్క దారిలో, జగజ్జీవన్ రావు యొక్క దారిలో ఆయన నడుస్తూ ఉన్నట్లయితే ఎక్కడ మళ్ళీ వీళ్ళందరూ కూడా ముందుకు వస్తారో, మనం ఎక్కడ వెనకబడిపోతామో, మన యొక్క దొరతనం ఎక్కడ పోతుందో అనేసి మరలా కూటమిగా కలిసి కూటమి ప్రభుత్వము చేసినటువంటి మోసానికి గురైపోయి ప్రజలందరూ కూడా మేల్కొనాల్సినటువంటి విషయం. మనం ఎవరిని ఓడించాము, మన హక్కుల కోసం పోరాటం చేసేటువంటి వ్యక్తిని మనము ఓడించడం జరిగింది. అలాంటి వ్యక్తి మనకు కావాలి. ఎందుకంటే ఒక సమానత్వం కోసం పోరాటం చేసే వాళ్ళే మనకు కావాలి. బాబు జగజ్జీవన్ రావు గారి దారిలో నడిచే వ్యక్తే మనకు కావాలి. జ్యోతిరావు పూలే లాంటి వ్యక్తే మనకు కావాలి. అంబేద్కర్ లాంటి వ్యక్తే మనకు కావాలి. అలాంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాడు గిరిజన మహిళ మీద ఆమె టీడీపీ పార్టీ అయినప్పటికీ కూడా ఆమె కోసం పోరాటం చేస్తుంది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీని. మరి ఇంతవరకు కూడా కూటమి ప్రభుత్వం నుంచి ఎవరు కూడా ముందడుగు వేయలేదు. ఆమెను పరామర్శించినట్లు కూడా మనకు ఎక్కడ కూడా ఏ వార్త కూడా కాని రాలేదు. మరి ఒక మహిళ కింద అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తుంది ప్రభుత్వము? ఎక్కడున్నారు? నా మహిళల కోసం ఏమన్నా అయితే నేను షూట్ చేస్తానని చెప్పినటువంటి వ్యక్తులు ఎక్కడ? ఈనాడు అందరూ ఆలోచించాల్సినటువంటి విషయము. జగజ్జీవన్ రావు గారి వర్ధంతి వేడుకలు జరుపుకుంటున్నాం, పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం, కానీ సమానత్వం ఎక్కడ ఉంది? రాష్ట్రపతిగా మనము ద్రౌపది ముర్ము గారిని ఒక గిరిజన మహిళ కూర్చోబెట్టిందో సరిపోదు. మనం చూసినట్లయితే పత్రికలో ఒక ఫోటో వచ్చింది, ఆమె నిలబడి ఉంటే ప్రధాని గారు అమిత్ షా గారు కుర్చీలో కూర్చొని ఉంటారు. మరి సమానత్వం ఎక్కడ? రాష్ట్రపతికి ఇచ్చినటువంటి గౌరవం ఎక్కడ? ఒక మహిళకి ఇచ్చినటువంటి గౌరవం ఎక్కడ? ఎక్కడుంది సమాజం? ఎక్కడే పోతుంది ఈ యొక్క సమాజం? ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళ గురించి మనము వాళ్ళ యొక్క వర్ధంతులు, పుట్టినరోజు జరుపుకోవడం కాదు, నిజమైన సమానత్వం కోసం పోరాటం చేయాల్సినటువంటి అవకాశాలు ఎన్ని ఉన్నాయి. ఈనాటికి కూడా మొన్న చూసినట్లయితే 4 నెలల బిడ్డని గుడిలోకి రానివ్వకుండా ఆ కాలుతో తన్నితే ఆ బిడ్డ అక్కడికే చనిపోయింది. మరి సమానత్వం అయితే గుడిలోకి ఆమెను ఎక్కడ రానివ్వలేదు? ఎందుకు రానివ్వలేదు? ఇక్కడ మనం అందరూ ఆలోచించాల్సిన విషయమే. పిఠాపురం ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇదిలో అక్కడ ఉన్నటువంటి ఎస్సీ వాళ్ళందరినీ కూడా ఊరి నుంచి బహిష్కరించడం జరిగింది. మరి సమానత్వం ఎక్కడుందండి? ఇదంతా కూడా ఆలోచించండి. మన మాటల్లో, మన ఉపన్యాసాలలో కాదు, నిజంగా సమానత్వం అనేది ఎప్పుడైతే వస్తుందో సమాజ స్థాపన అనేది ఆనాడే జరుగుతుంది. ఆనాడే నిజమైన నివాళులు మనము బాబు జగజ్జీవన్ రావు గారికి అర్పించిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.